గంగాయే నమః. భక్తులందరికీ నమస్కారం. తెలుగు కథల ఛానల్కి తిరిగి స్వాగతం. నిన్నటి అధ్యాయంలో మనం నాగదేవతల పూజా విధానం, దాని వెనుక ఉన్న కథను తెలుసుకున్నాం. ఈరోజు ఈ మాసంలో అత్యంత ముఖ్యమైన ఆచారాలలో ఒకటైన నదీ స్నానం యొక్క ప్రాముఖ్యతను మరియు సమస్త పాపాలను హరించే పవిత్ర గంగా నది భూమిపైకి ఎలా అవతరించిందో చెప్పే స్ఫూర్తిదాయకమైన గాథను విందాం. కార్తీక మాసంలో గంగాదేవి భూమిపై ఉన్న సకల నదులు, చెరువులు, బావులలో అంతర్వాహినిగా ప్రవహిస్తుందని, అందుకే ఈ మాసంలో ఏ నదిలో స్నానం చేసినా గంగా స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం సగర చక్రవర్తి అనే మహారాజు ఉండేవాడు. ఆయనకు 60,000 మంది కుమారులు. ఒకసారి సగర చక్రవర్తి అశ్వమేధ యాగం చేస్తుండగా ఇంద్రుడు ఆ యాగ అశ్వాన్ని అపహరించి పాతాళలోకంలో కపిల మహర్షి ఆశ్రమంలో కట్టివేశాడు. యాగాశ్వం కోసం వెతుకుతూ వెళ్ళిన సగరపుత్రులు కపిల మహర్షి ఆశ్రమంలో గుర్రాన్ని చూసి ఆయనే దొంగ అని నిందించారు. తమ తపస్సుకు భంగం కలిగించినందుకు ఆగ్రహించిన కపిల మహర్షి తన కోపాగ్నితో సగరపుత్రులందరినీ భస్మం చేశాడు. తమ పూర్వీకులకు ఉత్తమ గతులు కలగాలంటే ఆ భస్మాసురులపై స్వర్గంలో ప్రవహించే గంగా నదిని ప్రవహింపజేయాలని తెలుసుకున్న సగరుని మనవుడైన భగీరథుడు బ్రహ్మదేవుని కోసం ఘోర తపస్సు చేశాడు. భగీరథుని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ గంగను భూమిపైకి పంపడానికి అంగీకరించాడు. అయితే గంగా ప్రవాహ వేగాన్ని భూమి తట్టుకోలేదు. ఆ వేగాన్ని భరించగలవాడు పరమశివుడు మాత్రమే. ఆయనను ప్రసన్నం చేసుకో అని సలహా ఇచ్చాడు. భగీరథుడు కైలాసానికి వెళ్ళి శివుని కోసం తపస్సు చేయగా పరమశివుడు గంగను తన తలపై మోయడానికి అంగీకరించాడు. ఆకాశం నుండి ఉధృతంగా ప్రవహిస్తున్న గంగను శివుడు తన జటాజూటంలో బంధించాడు. భగీరథుడు మళ్ళీ ప్రార్థించగా శివుడు ఒక పాయను నేలపైకి వదిలాడు. ఆ విధంగా గంగా నది భగీరథును అనుసరించి పాతాళానికి ప్రవహించి సగరపుత్రుల భస్మరాశులపై ప్రవహించి వారికి మోక్షాన్ని ప్రసాదించింది. భగీరథుని అకుంఠిత దీక్ష వల్లే గంగ భూమిపైకి వచ్చింది కాబట్టి ఆమెకు భాగీరథి అని పేరు వచ్చింది. గంగా నది స్నానం జన్మజన్మల పాపాలను హరిస్తుందని నమ్మకం. ముఖ్యంగా కార్తీక మాసంలో చేసే నదీ స్నానం అనంతమైన పుణ్యఫలాలను ఇస్తుంది. వర్షాకాలంలో నదులలో చేరిన కొత్త నీరు ఆశ్వేయుజ, కార్తీక మాసాల్లోని చంద్రుని కిరణాల శక్తిని గ్రహిస్తుంది. ఈ నీటిలో స్నానం చేయడం వల్ల శరీరానికి నూతన శక్తి, ఆరోగ్యం లభిస్తాయని శాస్త్రీయంగా కూడా నిరూపించబడింది. కార్తీక మాసంలో నదీ స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు వదలడం వల్ల వారికి ఉత్తమ గతులు కలుగుతాయని శాస్త్రవచనం. ఒక పవిత్ర సంకల్పంతో, అకుంఠిత దీక్షతో ప్రయత్నిస్తే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చని భగీరథుని కథ మనకి స్ఫూర్తినిస్తుంది. గంగా అవతరణం కేవలం ఒక పురాణ గాథ కాదు, అది మానవ ప్రయత్నం యొక్క విజయానికి ప్రతీక.
భక్తులారా, ఈ కార్తీక మాసంలో అవకాశం ఉన్నవారు తప్పకుండా నదీ స్నానం ఆచరించి ఆ గంగాధరుని అనుగ్రహాన్ని పొందండి. మనసులోని శరీరంలోని మలినాలను కడిగివేసి పుణ్యాన్ని సంపాదించుకోండి. రేపటి అధ్యాయంలో మనం విష్ణునామస్మరణ మహిమ, అజామేలుని కథ గురించి తెలుసుకుందాం. ధన్యవాదాలు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మీయులతో షేర్ చేయండి, మరియు తెలుగు కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరొక అద్భుతమైన కథతో రేపు కలుద్దాం. ఓం నమః శివాయ.